చంద్రబాబు పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త సుధీర్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నందికొట్కూరులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు చేస్తున్న కుట్రలను వివరించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. తమ అనుచరులకు మెడికల్ కాలేజీలను కట్టబట్టేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. గవర్నమెంట్ డబ్బులు ఎక్కడున్నాయి, గవర్నమెంట్ ఆస్తులు ఎక్కడున్నాయి, గవర్నమెంట్ సంస్థలు ఎక్కడున్నాయి, వాటన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేయడమే మన చంద్రబాబు నాయుడు గారి అతని వైఖరి. అతను చేసే ప్రభుత్వ పరిపాలన అలా ఉంటుంది. అంటే పేద ప్రజల దగ్గర డబ్బులు కొట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడము, తద్వారా ఆయన లబ్ధి పొందడం. ఇదే కార్యక్రమంలో ఈ 12 మెడికల్ కాలేజీలు కూడా ఆయన ప్రైవేటీకరణ చేయాలి, ప్రైవేట్ సంస్థలకి, ప్రైవేట్ వ్యక్తులకు వాటిని అమ్మేయాలని చెప్పేసి ఈ దుర్బుద్ధితో చేయడం అన్న కార్యక్రమం శ్రీకారం చుట్టేశాడు ఆయన. ప్రకాశం జిల్లా కనిగిరిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. పేదలకు పూర్తి స్థాయిలో వైద్యం అందించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారన్నారు వైఎస్ఆర్సీపీ నేత దద్దాల నారాయణ యాదవ్. కానీ చంద్రబాబు పేదలకు వైద్యాన్ని దూరం చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఫైర్ అయ్యారు. వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.